హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి. నేను ఈరోజు కటింగ్ చెప్పబోయే కొలతలు ఏంటంటే బ్లౌజ్ చూడండి చాలా చిన్నగా ఉందన్నమాట. దీని కొలత వచ్చేసి కరెక్ట్గా 22 అండి. అదిగోండి 22 ఇంచెస్ అండి. బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న బ్లౌజ్. ఇంతకన్నా చిన్న బ్లౌజ్ అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఇదిగోండి చిన్న పాప, అదిగో జస్ట్ అసలు ఒక జాన్ ఉందన్నమాట. అంటే ఇందులో ఫ్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్, ఇదేమో నార్మల్ సైజ్ అండి. అంటే నార్మల్ మోడల్. మనం స్టిచ్ చేయబోయేది ఇదిగోండి ఈ పీసెస్ అనమాట. ఇది లెహంగా మీదదండి బ్లౌజ్ పీసెస్. నేను దీన్ని వచ్చేసి బోట్ నెక్ పెడతాను అండ్ ఫ్రిన్స్ కట్ పెట్టేసి 22 సైజు ఎలా కట్ చేసుకోవాలనేది పూర్తి వివరంగా చూపిస్తానండి. ఈరోజు థర్డ్ క్లాస్లో ఉన్నాము, టైలరింగ్ క్లాసెస్లో థర్డ్లో ఉన్నామండి. ఇలాగే నా వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదామండి. చాలా సింపుల్గా అయితే నేను కటింగ్ చెప్తాను, పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మీరు కొత్తగా ఎవరైనా మిషన్ కుట్టడం వచ్చు, మా పాపకి నేను కుట్టుకోవాలి అనుకుని మైండ్ సెట్తో మీరుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా యూజ్ అవుతుందండి. నేను ఏది చెప్పినా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పీస్ని ఇదిగోండి, బ్లౌజ్ పీస్ని యథాప్రకారం ఎప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకుంటారో అలాగే ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా, ఇది చాలా ఖర్చులు ఉన్నాయి, అసలు ఇది సెట్ కాలేదు. ఆ పిల్లది కాదండి, చిన్న పాపది, మెచ్యూర్ పాపది అనమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరిదో ఉంటే అది చేసుకొని చూసుకొని ఈ లూజ్ అయితే సరిపోయిందండి. మన పాపకి మీరు, మా పాపకి ఎలా బాగుంటే అలా స్టిచ్ చేయండి, కాకపోతే ఇలా వద్దు ఫ్రిన్స్ కటింగ్ స్టిచ్ చేయండి అని చెప్పారు. నేనైతే ఇప్పుడు దీన్ని బట్టి నేను ఇప్పుడు మీకు బ్లౌజు చెప్తాను. ఇదిగోండి 22 సైజ్ అనమాట. ఇది కాజల్ పట్టి కాబట్టి వదిలేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బ్లౌజ్కి లూజ్ అనేది తీసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఒక లాది బ్లౌజ్ ఉంటే ఇలా మెడ దగ్గర ఫోల్డ్ చేసుకుంటే మనకి లూజ్ ఎంత ఉందనేది వచ్చేస్తుందండి. మనం అక్కడ టేప్ పెట్టి ఒకసారి కొలుచుకుందాం. ఓకేనా, అయితే యాక్చువల్గా టేప్ పెట్టి కొలిస్తే ఇది 20 అంగుళాలు ఉందండి ఒక సైడ్ వచ్చేసి. అయితే 20 అంగుళాలు ఉంటే ఈ ఖర్చులు చూసారు ఎంతెంత ఉన్నాయో, ఇక్కడికి ఉన్నాయి ఖర్చులు. ఓకేనా, చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు అంత ఖర్చులు వద్దు. ఓకేనా, అప్పుడు ఏం చేద్దామంటే అటోక రంగులు ఇటో రంగులు వదిలేద్దాం, 18 పెట్టుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20 ఉంది, మనం 18 పెట్టుకుందాం. అంటే అది హెవీగా ఉంది. మీరు ఎవరైనా సరే 11, 12, 13 ఏళ్ళ పిల్లలు మీకుంటే ఈ కొలతలతో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా కట్ చేసుకోండి. లూజ్ వచ్చేసి 18 అంగుళాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పీస్ని మనం సపరేట్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ పీస్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసేసుకుంటే 2 పీసెస్ కింద వస్తాయి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ పార్ట్. 2 పార్ట్స్ కూడా మనం ఒకేసారి తీసేసుకుంటున్నాం. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. మీరు ఎలాంటి వాళ్ళు అయినా, అంటే కొత్త వారైనా సరే కూడా స్టిచ్ చేసుకోగలిగే మెథడ్ ఫాలో చెప్తున్నానండి మీకు నేను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరేం చేయాలి, నడుం పొడవు కొలుసుకోవాలి. నడుం పొడవు నికరం వచ్చేసి మనకి 12.5 ఉందండి. మనం ఏం చేద్దాం, ఇది బ్లౌజ్ వేసి చూశాను, చాలా కురసగా అనిపించింది. అయితే ఒక 1 ఇంచ్, ఓకేనా ఫ్రెండ్స్, ఒక 1 ఇంచ్ పెడతాను, సరిపోతుంది. అంటే ఇది 12 ఉంది కదా, 13.5 పెడదాం. ఒక రంగుళం ఖర్చులకు పోయినా 13 నికరం మిగులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకి ఎంత పొడవు కావాలో అనేది మనం తీసేసుకుందాం. అమ్మ వచ్చింది, వెళ్తే తీసుకెళ్ళిపోమన్నా. అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇది బ్లౌజ్ ఇచ్చేయాలి రేపు పొద్దున, కానీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏం కాదు, అంటే నేను నిన్న పెట్టిన గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది ఈరోజు ఈవినింగ్ ఇచ్చేయాలండి. అంటే
ఓకే ఫ్రెండ్స్, ఇచ్చేయాలి. అందుకని చెప్పేసి నేను రెండు కూడా ఒకే రోజు కట్ చేసుకొని డే బై డే వీడియోస్ పెడదామని చెప్పి కట్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇంత చిన్న సైజు మీకు కావాలంటే రాదు, నేను మళ్ళీ ఎవరు కుట్టినా కూడా మీకు అర్థం కాదు. అందుకని మనం మోడల్ చక్కగా నీట్గా కుట్టుకున్నామంటే మీ పిల్లలకు కూడా మీరు అలా కుట్టేసుకోవచ్చు. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇంకా ఏం కట్ చేసుకోవాలి నెక్స్ట్, అది ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఫోల్డ్ చేసుకొని నేను పైన వేసుకున్నా. ఓకేనా? మీకు ఫ్రెండ్స్ నేను ఒక్కటి చెప్తున్నాను, మీకు దగ్గర టేప్ లేదు, మీకు టేప్ అలవాటు లేదు అనిపించింది అనుకో, ఆది బ్లౌజ్ దగ్గర ఒక గీత గీసుకోండి. ఇదేం నెక్? నార్మల్ నెక్. ఓకేనా? మనకేం కావాలి? బోట్ నెక్. దీని మీద ఒక 1 ఇంచ్ మళ్ళీ ఇంకోటి ఏళ్ళతో ఇలా పెట్టుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకున్నారంటే మీకు బోట్ నెక్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు అనేది చంక భాగం ఎక్కడ పెట్టుకోవాలి అక్క అంటే మీరు కింద ఇలా వేసుకోండి, అప్పుడు ఇలా పైకి లాక్కోండి, మీకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి? కొంచెం పైకి గీసుకోవాలి, ఎందుకంటే మనకు ఖర్చులు కుడితే నిక్కర ఇక్కడికి వస్తుంది. ఓకేనా? మీకు టేప్తో కాదు ఆది బ్లౌజ్తో అనుకుంటే సరే. ఇప్పుడు మీ మెథడ్ మీకు అర్థమైంది కదా. నార్మల్ అనుకోండి, ఇలా గీసేసుకోండి. లేదు బోట్ నెక్ అనుకుంటే ఆది బ్లౌజ్ మీద ఇక్కడ పెట్టేసుకోండి, 1 అంగుళం వెడల్పు పెట్టుకోండి. సరే, ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందంటే ఇట్లానే ఉంటుందండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, టేప్ కొలత కావాలని అడిగారు కాబట్టి నేను ఇప్పుడు టేప్ కొలత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. టేప్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నానండి. ఓకేనా? చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి. మీకు నేను వీడియో కూడా మీకు స్టార్టింగ్లో పెడతాను, ఈ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉందో చూద్దరు. కానీ అయితే 3 ఇంచులు అనమాట, కుదిరితే పెడతానండి. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 పెడుతున్నాను. ఎగ్జాక్ట్గా 6 సరిపోతుందండి, ఇంకెక్కువ వద్దు. ఎందుకంటే తర్వాత చంక డౌన్ కూడా నేను 6 పెడుతున్నాను. ఇలాగా చక్కగా క్రాస్ అయితే గీసుకోండి. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి 3 పెట్టాం కదండి, ఫ్రంట్ వచ్చేసి 4 పెడదాం, సరిపోతుంది. చక్కగా ఇలాగే మనం రౌండ్ అయితే గీసేసుకుందాం. ఈ లైన్ అయితే కరెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే నేను బాగా వెడల్పు తీయట్లేదండి, తను సన్నగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మెడ దగ్గర సన్నగా ఉంటుంది, అంతప్పుడు మనం ఇలా లోతు తీసామనుకోండి గోళ్ళ జారిపోయినట్టు అయిపోద్ది. అందుకని నేను మనిషిని బట్టి తీయాలని ఎప్పుడు అంటూ ఉంటానండి. కొలతలు అనేది అది ఏంటంటే అండి, కొలతలు అనేది ఆ కొలతలు ఉన్నంత వరకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అమ్మాయికి సెట్ కాలేదు, నేను అన్నిటికీ చూపించినట్టుగా నిన్న వీడియోలో మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఒక 30 ఇంచు ఉంచితే సరిపోద్దండి, ఇలా గీసేసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఈరోజు వీడియోలో ఎందుకు పెట్టాను, ఎదుర అమ్మాయికి బొమ్మికలు అవి కనిపిస్తాయి అన్నమాట. అంటే అంత సన్నగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంత యూ షేప్ తీసుకున్నామంటే ఏమవుతుందంటే ఎముకలు కనబడిపోయినట్టుగా ఉండటం, ప్లస్ బ్లౌజ్ మెడలు జారిపోవడం అలా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అంత లోతు తీయకుండా మనిషిని బట్టి ఇలా చక్కగా దగ్గరికి వచ్చేలా గీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు చంక భాగం కట్ చేసేసుకున్నాను, ఫ్రంట్ బోట్ నెక్ కూడా కట్ చేసుకున్నాను. దీన్ని బట్టే బ్యాక్ నెక్ కూడా తీసేసుకుందాం. ఓకేనా? బ్యాక్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టానండి, వెనక మెడ 3.5 పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి 4 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఆది బ్లౌజ్కి నడుము ఎంత కావాలనేది ఒకసారి చూసుకుందాం. ఓకేనా? మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ అరంగులు వదిలేసుకున్నాను, ఇక్కడ కూడా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకేం కావాలి, ఇందులోనే మనకి హోల్ అనేది రావాలి. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ 2 ఇంచులే పెట్టుకుందాం మనం. ఓకేనా? 2 ఇంచులు వెడల్పులో పెట్టుకుందాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ పెడితే
తనకి హెవీ అయిపోద్ది. ఎవరైనా సరే 11, 12, 13 ఏళ్ళ పిల్లలకి హెవీగా అయిపోతుంది. అంటే ఈ బ్లౌజ్ అనేది ఆ వయసులో ఉన్న అందరి పిల్లలకి కాదండి, సన్నగా ఉంటారు చూసారు కొంతమంది, ఎంత తిన్నా కూడా అసలు మనిషి కనిపించరు, నాసిగా ఉన్నారంటారు, వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అయిపోద్దండి. ఒకసారి చెప్తున్నాను, కొలతలు అయితే ఫిక్స్ చేసుకోండి, ఒకసారి రాసుకోండి. ఒకవేళ మీకు లేదు లేకపోతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి పెట్టుకోండి. మీ హస్బెండ్కో లేకపోతే మీ సిస్టర్కో ఇలా షేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుంటే మీకు ఈ వీడియో అవసరపడుతుంది. ఓకేనా ఫ్రెండ్? చంక డౌను 6, షోల్డర్ 6, నెక్ డౌను 4. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మెడ దగ్గర గీసేటప్పుడు అంగుళం పెట్టుకున్నాను, సన్నగా ఉన్నారు కాబట్టి. ఫైనల్గా అయితే స్టార్టింగ్లో చెప్పాలి, లాస్ట్లో చెప్తున్నాను. నడుం పొడవు వచ్చేసి 13.5. ఓకేనా ఫ్రెండ్స్? మీరు పొట్టిగా ఉన్న పిల్లలకైతే 13 పెట్టుకోండి, ఒక మాదిరిగా సరిపడా ఉంటే 13.5 పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చెప్తున్నాను. ఇంకా ఫ్రంట్ ఎంత పొడవు ఉంటే బ్యాక్ కూడా అంతే పొడవు వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు సేమ్ షోల్డర్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలా ఉండాలి కదా, మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అయితే నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 పెట్టాను, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 పెట్టాను. అదిగోండి 3 అంగుళాన్నర పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ నెక్ వచ్చేసి 9 పెట్టానండి. బ్యాక్ నెక్ వచ్చేసి 9 పెట్టాను. కరెక్ట్గా సరిపోద్దండి. అసలు నెక్ పెద్దదైనట్టు కానీ చిన్నదైనట్టు కానీ ఉండదండి. నా 20 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నాను, ఈ నెక్ తీసుకుంటే మీకు పిల్లలకి అసలు వీపి జారిపోయినట్టు కానీ హోల్ ఎక్కువైపోయింది అనిపించినట్టు కానీ ఏమీ ఉండదండి. అసలు నాకు ఇంతమంది కస్టమర్స్ రావడానికి గల కారణం కూడా నేను పెట్టే ఈ హోల్ స్టైల్ వల్లేనండి. అందరూ కుడతారు, మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. చాలామంది ఇలా హోలు వాడుతున్న వాళ్ళు చూసే ఉంటారు. మీరు ఇక్కడ గోళ్ళ దగ్గర స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. రౌండ్ అనేది ఎట్లా తీస్తారంటే ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ కూడా 3 పెడతారండి. ఈ 3 పెట్టడం వల్ల ఈ హోల్ వచ్చేసి ఇంత డీప్ వస్తుంది. ఇంత డీప్ రావడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అనేది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటండి? ఫాల్స్ లేవండి. కొంచెం ముందుకు వెళ్ళండి, షాప్ ఉంది. అంటే ఉంటే ఇచ్చాను, ఇప్పుడు లేవండి, అయిపోయినాయి, తీసుకురావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు పైన ఎంత ఉందో ఇక్కడ కూడా 3 అంగుళాలే పెట్టి మీరు ఇలా కట్ చేసుకుంటే ఇలా షేప్ అవుట్ అయిపోతుంది. అంటే డీప్ నెక్ వాడే వాళ్ళకి సరిపోద్దండి. మనకి ఇంట్లో జెంట్స్ ఒప్పుకోరు, మీకు ఒక ఐడియా ఉందో లేదో, పెద్దగా మెడలు ఉంటే జెంట్స్ ఒప్పుకోరు. చిన్న నెక్స్ట్కి ఎన్ని మోడల్స్ పెట్టుకున్నా మనకి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు. అందుకని నేను కస్టమర్ని బట్టి ఆలోచించి నేను ఇలా సింపుల్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. వన్స్ ఈ హోల్ అనేది చాలా ఫేమస్ అండి మన దగ్గర. ఈ టైప్ బ్లౌజ్ అంటేనే చాలు, అక్క కుడితే ఇంక సూపర్ ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. నేను చాలా వీడియోస్ పెట్టే ఉంటాను ఈ టైప్ నెక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కొలతలతో మీరు కూడా ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్ బ్లౌజ్ కొలతలు అయితే వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కూడా బాహుబలి హ్యాండ్స్ అండి. నేనేం చేస్తానంటే హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 ఇంచెస్ అంటే ఇందులో నేను 4 ఇంచెస్ వచ్చేసి పట్టీకి తీసుకుంటున్నాను. అంటే 5 పెడతానండి. ఇక్కడ ఒక రంగులు, ఇక్కడ ఒక రంగులు, ఖర్చులు బాగా. ఇది బాహుబలి హ్యాండ్స్ ఫ్రెండ్స్. 5 పెడుతున్నాను. 5 పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కింద పట్టీ కొడతాం కదా, ఈ పట్టీకి తర్వాత ఇక్కడ ఖర్చుకి ఇలా పోగా నికరం వచ్చేసి మనకి 4 అంగుళాల పట్టీ మిగులుతుంది. లేదు ఒకవేళ మీకు బార్డర్ ఉందనుకోండి, ఆ బార్డర్ ఏ సైజులో ఉందో ఆ సైజుని బట్టి ఇది కట్ చేసుకోండి. మీకు బార్డర్ లేదు, ప్లెయిన్ అనుకోండి, ఇలా కట్ చేసుకోండి. లేదు ఇంత హెవీగా వద్దక్క, మీకు తక్కువ చిన్నగా కావాలి, 3 ఇంచుల్లో కావాలనుకుంటే ఇలా 3.5 పెట్టుకోండి. మనకి నికరం వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలా కావాలో మీరు వేసుకునే దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇప్పుడు బాహుబలి హ్యాండ్కి కిందకి పట్టి కట్ చేశాను, పైకి చేయలేదు. ఇప్పుడు నేను 10 అంగుళాల హ్యాండ్ పొడవులో 5 అంగుళాలు అంటే ఎక్స్ట్రా ఉంచాను అంతే. 4 అంగుళాలు మనం కట్ చేసినట్టు. ఇంకా మనకి కావాల్సింది 6 అంగుళాలు కావాలి. 6 అంటే ఒక
అంగుళంన్నర పొడవు పెట్టేద్దాం. ఒక అంగుళం సరిపోతుందిలేండి, 7 పెట్టేద్దాం. ఇక్కడ 7 పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3 పెడదాం. అంటే 4 ఇంచెస్ డౌన్ పెడుతున్నాను. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 3 ఉంది, అంటే 4 ఇంచులు తగ్గించేసినట్టు అర్థం. మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే షేప్ తీసుకోవడం ఎలాగా, బుట్ట చేసే షేప్ అనేది చాలా మందికి రాదండి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసి బుట్ట పెడతారు, అది కరెక్ట్ కాదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా హ్యాండ్ పెట్టుకొని ఇట్లా క్రాస్గా ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, నేను అలా ఒక వేస్ట్ క్లాత్ మీద పేపర్ మీద ఇలా షేప్ తీసుకోండి. షేప్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. అంటే ఆల్రెడీ నిన్న కూడా ఇదే బ్లౌజ్ పెట్టారు కదా అక్క అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ అనేది మీరు ఒక్కరోజు చూస్తే రాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నిన్న కూడా కొన్ని టిప్స్ చెప్పాను, ఈరోజు కూడా కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి ఈ 2 వీడియోలు మీరు ఎమ్మటంటే చూస్తారు కాబట్టి, అంటే వీడియో తర్వాత వీడియో చూస్తారు కాబట్టి ఒక అవగాహన మీకు కూడా వస్తుంది అని చెప్పేసి ఇంచుమించుగా ఇప్పుడు నేను నిన్న చూపించిన వీడియోలో 27 గురించి చూపించాను. అంటే నాకు కామెంట్ చేసింది 27 చేశారు. నేను 28 అండ్ 30 వరకు ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పాను. ఈరోజు వచ్చేసి 22ది చాలా స్మాల్ సైజు. అయితే ఈ 22 సైజులో ఏంటంటే మీకు మెచ్యూర్ అయిన పాపలు ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు. ఈ కొలత మీకు చాలా అవసరం అండి, ప్రతి తల్లికి కూడా అవసరమయ్యే కొలతలు ఇవి. మీకు మిషన్ ఉంటే చాలు, మిషన్ వచ్చుంటే చాలు, అంటే మొత్తం ఫైనల్లీ కుట్టాల్సిన పనేం లేదండి. మీకు జస్ట్ చిన్నగా లంగాలు కుట్టుకోవడం, అట్లీస్ట్ ఫాల్స్ చేసుకోవడం, ఇలా కుట్టడం వస్తే మీరు ఈ 22 సైజు బ్లౌజ్ మీ దగ్గర 80 పాయింట్ పీస్ ఏదైనా ఉంటే ఈ వీడియో చూసిన మరుక్షణం మీరు కట్ చేసుకొని ముందు మీ పిల్లలకి కుట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫంక్షన్కి అంటే మీ పాప ఫంక్షన్కి మీ చేతులతో మీరు కుట్టుకోగలుగుతారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి మెచ్యూర్ పాపలకి బ్లౌజ్ కుట్టడం. అంటే చిన్నగా ఉంటారు కదా, చాలా అందంగా క్యూట్గా రెడీ చేస్తాం వాళ్ళని. అంత అందంగా తయారైనప్పుడు చాలాసార్లు నేను ఎవరికైనా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో కుట్టిస్తారు. అంటే అప్పటికి మనం పరిచయం అయి ఉండం కదా, ప్రతి ఒక్కరికి మనమే కుట్టాలని ఉండదు కదా. అయితే ఎక్కడో కుట్టిస్తారు, లేకపోతే వాళ్ళ మేనత్తలో అలా ఎవరొక్కరు డబ్బులు తక్కువ అవుతాయని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోనే కుట్టిస్తారండి. అయితే పాప నాకు అస్సలు నచ్చదు, నెక్స్ట్ జారిపోయి ఉంటాయి, ఆ తర్వాత లూజ్గా ఉంటుంది, సంకలో అంతా బుసగగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు చాలా అవసరం. మెచ్యూర్ అయిన పిల్లలకి మీరు చాలామంది ఏం చేస్తారు, మీకు ఐడియా ఉందో లేదో, ఫ్రంట్ పార్ట్ వాళ్ళకి చెస్ట్ ఉండదు. ఫ్రెండ్ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను వినండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఫ్రంట్ పార్ట్ అనేది మెచ్యూర్ అయిన పిల్లలకి చెస్ట్ అనేది అస్సలు ఉండదు, చాలా స్మాల్ సైజ్లో ఉంటుంది. మనం ఏంటి వచ్చి రానుల దగ్గర కుట్టించేసారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళు నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టినట్టుగా 2 ఇంచులు 3 ఇంచులు డాట్స్ వేస్తారు. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి, అసలు చెస్ట్ ఉండదు అమ్మాయికి, కానీ వేసుకుంటే ఎంత అందంగా ఉన్నదనేది మీకు నేను చూపిస్తాను. లేకపోతే స్టిచ్చింగ్లోనే మీకు అర్థమైపోద్ది. కటింగ్ అనేది అందరూ చేస్తారు ఫ్రెండ్స్, నేనేమి వేరే చెప్పట్లేదు. మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అసలు ఆ బ్లౌజ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. శిల్పికి చెక్కడం ఎంత ఇంపార్టెంట్ శిల్పి చేతిలో ఉంటుందో మన స్టిచ్చింగ్ అనేది కూడా అలా ఉంటుందండి. బొంబాయి నుంచి ఎక్కడి నుంచో టైలర్స్ తీసుకొస్తారు కదా, వాళ్ళ స్టిచ్చింగ్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇంకా చూసే కొద్దీ అబ్బా ఇంత బాగుందా అనిపిస్తుంది స్టిచ్చింగ్. అందుకే వాళ్ళకి అంత కాస్ట్ ఇచ్చి తీసుకొస్తారండి మన ఇక్కడికి. అందుకే వేరే వేరే ఊళ్ళల్లో చూసారా, వేరే వేరే సిటీస్లో ఎంత కాస్ట్ పెట్టినా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ చూసి ఫిదా అయిపోతారు. మైండ్ అనేది అబ్బా ఎంత బాగుంది స్టిచ్చింగ్ అనేది. ఈ స్టిచ్చింగ్ బాగోవడంలో ఆ బ్లౌజ్ సెట్ అయిందో లేదో అనేది గమనించుకోరు, ముందు తీసుకొచ్చేసుకుంటారు. అదే ఎప్పుడైతే స్టిచ్చింగ్ ఇలా గజిబిజిగా గందరగోళంగా ఉంటే అబ్బో ఏంటి ఇలా ఉంది, అసలు బ్లౌజ్ సెట్ అవుద్దో లేదో, ఏంటమ్మా ఇలా కుట్టావు అని అడుగుతారు. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే
మీరు ఇంకా ఆ మాట అనేది మీకు రాదనమాట. మీరు అందుకే ఏం చేస్తారంటే మన వీడియోస్, నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను, కంటిన్యూస్గా పెడతానండి. అంటే నేను టైలర్ షాప్ అవడం వల్ల మీరు అడిగిన కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 21 డేస్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు 3rd డే అనమాట. అంటే ఈరోజు నేను మీకేం చెప్తున్నాను అంటే, మీరు ఇక నుంచి ఏ కామెంట్ చేసినా, అంటే పాత వీడియోస్కి చాలా కామెంట్స్ చేశారు, అక్క ఇది చెప్పండి, లేకపోతే 27 చెప్పండి, 28 చెప్పండి, లేకపోతే 30 చెప్పండి అడిగారు. నేను 8కి రిప్లై ఇవ్వలేదు. నేను అందుకు మనస్ఫూర్తిగా నేను సారీ అడుగుతున్నానండి. పాప మీరు అడిగారు, నేనేమో నాకు ట్రైప్యాడ్ లేక ఇవ్వలేకపోయాను. ఇక నుంచి మాత్రం మీరు ఏది అడిగితే నేను అది ఖచ్చితంగా వీలు చూసుకుని 1-2 డేస్లో మాత్రం మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఏంటంటే స్టిచ్చింగ్ అనేది చూడండి. నేను వీడియోస్ పెడుతున్నాను, ఎంత నీట్గా స్టిచ్ చేసి పెడుతున్నానంటే మీరు 1-2 సార్లు చూసారంటే స్టిచ్చింగ్ అనేది మీరు కూడా బొటిక్ స్టైల్లో బొంబాయి టైలర్ స్టిచ్ చేసినట్టు మీరు కూడా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? బొంబాయి స్టిచ్చర్స్ బొంబాయి నుంచి వస్తున్నారు, వాళ్ళకన్నా మనం ఏమన్నా తక్కువ ఏంటి? మన ఇండియన్స్ ఏం తక్కువ కాదు కదా. ఎంతమంది అండి ఎక్కడో ఒకళ్ళు కుట్టేవాళ్ళు టైలరింగ్ అంటే, ఇప్పుడు అసలు దీనికి ఉన్న క్రేజ్ ఇక దేనికి లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఖచ్చితంగా మీకు ఎలా నచ్చితే అలాగా మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు టైలరింగ్ చేసుకోవచ్చు, మన వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బ్లౌజ్ అనేది మీకు కటింగ్ అర్థమయ్యే ఉంటుంది. నేను ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తాను కదా, ఇంకా దీన్ని బట్టి మెయిన్ పీస్ కట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. నేను నిన్నటి వీడియోలో పెట్టాను ఎలా కట్ చేసుకోవాలనేది, చూసేయండి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మంచి మంచి టిప్స్ నేను ఇంకా చెప్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం ఫ్రంట్ ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే, అయిపోయింది. థ్యాంక్ యూ అండి.